ప్రస్తుత ఆంధ్ర రాజకీయాలను చూస్తే ఒక పక్క వైఎస్ జగన్ సిద్ధం సభలతో దూసుకుపోతున్నారు. అండ్ ఇవాళ జెండా సభ పేరుతో టీడీపీ జనసేన క్షేత్రస్థాయిలో బలోపేతం దిశగా వెళ్తుంది. ఇక ఆంధ్రప్రదేశ్లో ఉనికి లేని కాంగ్రెస్ పార్టీని రివైవ్ చేసే ప్రాసెస్లో వైఎస్ షర్మిల కష్టపడుతున్నారు. ఎలా చూడొచ్చు సార్ ఈ పరిణామాలని? కార్తీక్, ఇక్కడ ఒకటే విషయం, ఇన్ని పరిణామాలు జరుగుతున్నాయి కదా. 2024 ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలు ఎంత ప్రతిష్టాత్మకంగా జరగబోతున్నాయి. ఒక్కొక్క పార్టీ ఎంత దాన్ని ఉత్కృష్టంగా తీసుకుందో కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఒకటి, చంద్రబాబుకు ఇవి లాస్ట్ ఎలక్షన్స్. ఒక ముఖ్యమంత్రిగా ఆయన చేస్తున్న ప్రయత్నాలు అంతా ఇంత కాదు. ఆయన వయసు కూడా న్యాచురల్గా దగ్గర పడుతోంది. ఎట్టి పరిస్థితుల్లో ఒక ముఖ్యమంత్రిగా చేసి రిటైర్ అవ్వాలి రాజకీయాల నుంచి అనే ఒక పట్టుదల. ఇక అధికార పార్టీ జగన్మోహన్ రెడ్డి కనుక చూసుకుంటే ఆయన ప్రవేశపెట్టిన పథకాలుకి ఎంతవరకు ప్రజల ఆమోదయోగ్యం ఉంది టెస్ట్ చేసుకోవడానికి ఆయన కూడా ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ప్రతి ఒక్క పథకాన్ని క్షేత్రస్థాయిలో ప్రజలు ఆహ్వానించారా పథకాలని, లేదా ఏదో బ్యాంకులో అకౌంట్ డబ్బులు పడుతున్నాయి కదా తాత్కాలికంగా అభిమానం చూపిస్తున్నారా తెలుసుకోవాలంటే ఈ ఎన్నికలు జగన్మోహన్ రెడ్డికి మ్యాండేటరీ. ఆ దిశగా ఆయన అడుగులు వేస్తున్నాడు. ఇక ఈ రెండు పార్టీలను కాకుండా సినిమాల్లో అత్యంత కీలక రెమ్యునరేషన్ తీసుకుంటున్న కథానాయకుడిగా ఉన్నప్పటికీ కూడా ప్రజాసేవలోకి వచ్చి ఆయన రెమ్యునరేషన్ నుంచి పార్టీకి ఖర్చు పెట్టి ప్రజా జీవితం గడుపుతున్న పవన్ కళ్యాణ్కి కూడా ఈ ఎన్నికలు చాలా క్రూషియల్ అని చెప్పొచ్చు. ఒక రోజుకి 2 కోట్లు తీసుకునే హీరో ఆయన. అవన్నీ పక్కన పెట్టి ఈరోజు ప్రజాక్షేత్రంలో ప్రజాసేవ కోసం ఆయన ఏంటో ప్రూవ్ చేసుకోవాలి అనే ఒక కోణంలో ఆయన కూడా ఈ ఎన్నికల్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇక భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది. ఖచ్చితంగా పురంధరేశ్వరి ఆవిడ చేసే ప్రయత్నాలు ఆవిడ చేస్తున్నారు. ఇవన్నీ ఇలా ఉండగా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఉత్తేజం అయ్యి వైఎస్ షర్మిల, వైఎస్ దివంగత రాజశేఖర రెడ్డి కూతురిని తీసుకెళ్ళి అక్కడ ఒక ప్రయోగం చేస్తున్నారు. అంటే ఇన్ని కీలక పరిణామాల మధ్య 2024 జరిగే సార్వత్రిక ఎన్నికలు ప్రతి ముఖ్యమంత్రి అభ్యర్థికి కానీ ప్రతి పార్టీకి కానీ ఎంతో కీలకం, ఎంతో ప్రతిష్టాత్మకం అని కూడా చెప్పవచ్చు. కార్తీక్, అయితే సార్ మనం ఇక్కడ ఒక నియోజకవర్గం గురించి స్పెషల్ డిస్కస్ చేయాలి. అది చీపురుపల్లె. తెలుసు, మన ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స గారు. ఆయనకి వైఎస్ జగన్ అంటే ఎంత ఇష్టం కూడా అందరికీ తెలిసిందే. అయితే బొత్స గారిని ఓడించడం ఈసారి టీడీపీకి సాధ్యమే పనేనా? అంటే ఒకటి, జగన్మోహన్ రెడ్డి, ఇందాక మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డికి అత్యంత నచ్చిన, అత్యంత మెచ్చిన నాయకుడు బొత్స సత్యనారాయణ. టాప్ 5లో ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి టాప్ 5లో ఖచ్చితంగా బొత్స సత్యనారాయణ ఉంటాడు. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి నుంచి కూడా ఆ ఇంటిమసీ కానీ ఆ విశ్వసనీయత కానీ ఆయన నిలబెట్టుకుంటున్నారు బొత్స సత్యనారాయణ. వైఎస్ రాజశేఖర రెడ్డి 2 టర్ములు ముఖ్యమంత్రిగా, 2 టర్ములు ఈయన మంత్రిగా ఉన్నారు, క్యాబినెట్లో ఉన్నారు. ఇటు ఉత్తరాంధ్ర రాజకీయాల్లో చాలా కీలక పాత్ర కూడా చీపురుపల్లి నుంచి బొత్స సత్యనారాయణకు ఉంది. ఇప్పుడు అదే చీపురుపల్లి నుంచి నుంచోపెట్టి ఖచ్చితంగా గెలిపించుకోవాలనే పట్టుదల జగన్మోహన్ రెడ్డిది. కానీ ఈసారి బొత్సాని ఢీకొట్టాలి, బొత్సాను ఓడించాలి అనే పట్టుదల ఈ అలయన్స్ చంద్రబాబుది కానీ, తెలుగుదేశం కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ అక్కడ ఒక సరైన అభ్యర్థిని నుంచోపెట్టి బొత్సాకి ధీటుగా సమౌజ్జీని నుంచోపెట్టి సానుకూల ఫలితం రాబట్టాలనేది వీళ్ళ వ్యూహం. అక్కడ చీపురుపల్లిలో దాదాపు 2 లక్షల ఓట్లు ఉన్నాయి రీసెంట్ సర్వే ప్రకారం. మనం గత ఎన్నికల్లో చూసుకుంటే కనుక 1,40,000 ఓట్ల వరకు బొత్స సత్యనారాయణకు వచ్చినాయి. 60,000 ఓట్లు కిమిడి నాగార్జున ఆవిడ సోదరుడు ఆవిడ తీసుకున్నారు. సిరీస్ ఆ కిమిడి కళా వెంకటరావు కుటుంబం నుంచి వీళ్ళందరూ వస్తున్నారు, వాళ్ళు చేశారు. కానీ ఈసారి అలా కాకుండా చాలా జాగ్రత్తగా, కట్టుదిట్టంగా బొత్స సత్యనారాయణ ఢీ కొట్టాలనేది ప్రతిపక్ష పార్టీల ప్రణాళిక. మీరు అన్నట్టు 2014లో బొత్స గారు ఓడిపోయారు చీపురుపల్లిలో కిమిడి మృణాల చేతిలో. దాని తర్వాత 2019లో కిమిడి కుటుంబం చేతిలోనే ఆయన మళ్ళీ గెలుపొందారు. ఆ తర్వాత 2019లో కిమిడి కుటుంబంతో జరిగిన పోరులో బొత్స గారు గెలుపొందారు, పై చేసి సాధించారు. అయితే ఈసారి టీడీపీ ఫ్రెష్ ఫేస్ని తీసుకొస్తే లాభం లేదు. చీపురుపల్లిలో ఒక పాపులర్ ఫిగర్ని, నోటెడ్ ఫిగర్ని
ఒక పలుకుబడి ఉన్న వ్యక్తి, ప్రజల్లో ఆదరణ ఉన్న వ్యక్తిని తీసుకొస్తేనే టీడీపీకి అక్కడ వర్కౌట్ అవుతుంది. సో ఈ నేపథ్యంలో చంద్రబాబు గారు గంటా శ్రీనివాసరావుని అక్కడ నిలబెడితే ఎలా ఉంటుందని ఒక వ్యూహం పన్నుతున్నట్టు మనకు సమాచారం ఉంటుంది. ఒకవేళ అక్కడ గంటా నిలబెడితే ఇప్పటిదాకా ఏ ఎన్నికల్లోనూ ఓటమి ఎరుగని గంట తొలిసారి ఓటమి చవి చూసే అవకాశం ఉందంటారు. అంటే ప్రత్యేకంగా విజయనగరం రాజకీయాలు, శ్రీనగరం, ఉత్తరాంధ్ర రాజకీయాలు స్థానికులని బాగా విశ్వసిస్తారు అక్కడ ప్రజలు. వీడు ప్రజల్లో మమేకం అవుతాడు. నువ్వు ఒక విషయం గమనించావు కార్తీక్, అక్కడ భాష కూడా ఒక రకమైన యాక్సెంట్ ఉంటుంది. అది మాట్లాడే వాళ్ళని వాళ్ళు ఇచ్చి ఇక్కడ మనవాడు అనే అందరివాడు అనే ఫీలింగ్ రావాలంటే అక్కడ యాక్సెంట్ కూడా మాట్లాడాలి మనం ఆ భాషని. సో బొత్స సత్యనారాయణ కొన్ని సంవత్సరాలుగా ఆయన ఆ భాష మీద నెట్టుకొస్తున్నారు. ఆయన ఏం మాట్లాడుతున్నారో అక్కడ వాళ్ళకే అర్థమవుతుంది సులభంగా, మనకు అర్థం కాదు. నెట్టుకొస్తున్నారు, గెలుస్తున్నారు, ఎన్నో విజయ తీరాలు చూస్తున్నారు, మంత్రిగా కొనసాగుతున్నారు. ఇప్పుడు గంటా శ్రీనివాసరావుని కనుక అక్కడ చీపురపల్లిలో ఒక ప్రయోగాత్మకంగా నుంచోబెడితే ఇదొకటే సమస్య. గంటా శ్రీనివాసరావుకి అన్ని అర్హతలు ఉన్నాయి. ఆయన మంచి విద్యావంతుడు, మంచి డబ్బు, అంగబలం, అర్ధబలం అన్నీ ఉంది, నెట్టుకు రాగలడు. పెద్ద ఇతను నాన్ లోకల్ అనే ఫీలింగ్ కూడా పెద్దగా రాదు, ఎందుకంటే పక్కపక్కనే కాబట్టి. గంటా శ్రీనివాస్ అంటే గతంలో కూడా ఆయన మంత్రిగా చేశారు. ప్రజారాజ్యం ముందు నుంచి కూడా రాజకీయాల్లో ఉన్నారు. ప్రజారాజ్యంతో ఇంకే ఎలివేట్ అయ్యారు. ఎందుకంటే చిరంజీవి, చరిష్మా, గంటా శ్రీనివాసరావు, చిరంజీవి ఎందుకు ఈయనను ఇది చేస్తున్నారనే కోణంలో కూడా ఆయన బాగా ఎలివేట్ అయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో, ఉమ్మడి ఏపీలో ఆయన విద్యాశాఖ మంత్రికి కూడా చేశారు ఉమ్మడి ఏపీలో, ఏది కాంగ్రెస్లో మెర్జ్ అయిన తర్వాత. సో ఇప్పుడు ఆయనను కనుక తీసుకెళ్ళి చీపురుపల్లిలో ఒక ప్రయోగం చేస్తే కనుక చంద్రబాబు వ్యూహం మేము రాంగ్ కాకపోవచ్చు, ఫలించవచ్చు. కాకపోతే బొత్స అనే రాజకీయ దురంధరుడిని ఢీకొట్టాలంటే అంతకు తగ్గట్టుగా కాకుండా అంతకు ఎక్కువగానే ప్రణాళికలు, వ్యూహం రచించాల్సి ఉంటుంది. ఇక్కడ చంద్రబాబు చేస్తున్న సర్వే కూడా చర్చలోకి వస్తుంది. ఎందుకంటే చంద్రబాబు 1 కోటికి పైగా శాంపుల్స్ తీసుకొని ప్రతి నియోజకవర్గంలో అభ్యర్థులను సెలెక్ట్ చేశారని చెప్తున్నారు. సో ఆ రకంగానే చీపురుపల్లిలో కూడా గంటా గారిపై ఒక సర్వే చేసి మేబీ అక్కడ ఆయనే ట్రంప్ కార్డు అయితే బాగుంటుందని చెప్పి ఆయన డిసైడ్ అయ్యి ఉండొచ్చు. వాట్ ఎవర్ మే బి ద ఈక్వేషన్స్. అయితే చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణ ఈసారి కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పి వైఎస్ఆర్సీపీ వర్గాలు అంటున్నాయి. ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్గా, అలానే చీపురుపల్లిలో అభివృద్ధి పరంగా కూడా చాలా వరకు సాటిస్ఫై చేశారు ప్రజలు అనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. దానిపై మీరేమంటారు? కరెక్టే, మీరు చెప్పింది కరెక్టే. అక్కడ ఎందుకంటే మంత్రిగా అక్కడ నియోజకవర్గ ప్రజలని బొత్స సత్యనారాయణ చాలా జాగ్రత్తగా చూసుకుంటున్న మాట వాస్తవమే. రాజకీయంగా కానీ అక్కడ ప్రజలకి ఎలాంటి వాళ్ళ మౌలిక వసతుల కల్పనలో ఎలాంటి లోపమే తెలియదు ప్రస్తుతానికి. ఇక ప్రజల ఆలోచన విధానం మారితే కాస్త కొత్తగా రాజకీయ ట్రెండ్ ఇక్కడ నడవాలి అనుకుంటే మాత్రం ఏమన్నా ఎదురిదే అవకాశాలు ఉంటాయి బొత్స. కానీ లేకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం బొత్సకు పెద్ద అక్కడ చీపురుపల్లిలో సమస్య లేదు. ఆయన గతంలో ఎదుర్కొన్న మాట వాస్తవమే. మనం 2014 ఆ ఎన్నికల్లో ఆయనకి రాష్ట్రం విడిపోయిన తర్వాత బాగా ఎఫెక్ట్ అయిన జిల్లా విజయనగరం జిల్లానే. 144 సెక్షన్ పెట్టి కర్ఫ్యూ పెట్టే పరిస్థితి కూడా వెళ్ళింది అక్కడ పరిస్థితి. ఆయన ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో అన్ని సర్దుమణిగినాయి. ఇప్పుడు ఆయన మళ్ళీ జిల్లాలో మంచి చక్రం తిప్పగలుగుతున్నారు. ఆయన మీద పెద్దగా వ్యతిరేకత లేదు. అయితే ఏం జరుగుతుంది ప్రజల్లో? చంద్రబాబుకు ఒక అలవాటు ఉంది. ప్రతి నియోజకవర్గంలో IVRS ద్వారా అక్కడున్న ఏ అభ్యర్థికి సానుకూల వాతావరణం ఉందో తెలుసుకునే అలవాటు ఉంది. అదే కాకుండా ఒక కీలకమైన ఇంటెలిజెన్స్ వ్యవస్థను కూడా చంద్రబాబు మెయింటైన్ చేస్తారు. అక్కడ పాతుకుపోయిన అభ్యర్థికి ధీటుగా ఏ అభ్యర్థిని పెడితే సానుకూల ఫలితాలు వస్తాయి అనేది చంద్రబాబు ముందే పసిగట్టడంలో చంద్రబాబు అపరచాణక్యత అంటారు దాన్ని. అది దేశంలో ఎవరు చేయలేరు, అంత మైన్యూట్గా పరిశీలిస్తారు చంద్రబాబు. సో ఈ కోణంలో గంటాని కనుక అక్కడ నుంచోబెడితే ఇందాక మీరన్నట్టు సమీకరణాలు మారచ్చు. తెలుగుదేశం పార్టీ కానీ జనసేనకు కానీ. ఇంకొకటి, అక్కడ విజయనగరం జిల్లాలో కాపు సామాజిక వర్గం ఎక్కువ. మున్నూరు కాపు సామాజిక వర్గం ఎక్కువ. అదే సామాజిక వర్గానికి చెందిన గంటా శ్రీనివాసరావు
ఒక సానుకూల ఫలితం సాధించే అవకాశం కూడా ఈ సామాజిక కోణంలో ఆలోచిస్తే సాధ్యమే అనిపిస్తుంది కార్తీక్. సో ఆబ్వియస్లీ ప్రజలు మార్పు కోరుకుంటే అక్కడ బొత్స ఓటమి ఖరారవుతుంది. ఖచ్చితంగా. అయితే బొత్స గారి మీద కొన్ని రిమార్క్స్ ఉన్నాయి. అందులో ముఖ్యమైనది వోక్స్ వ్యాగన్ కుంభకోణం, ఆయన మీద ఒక బొత్సలా మనం చెప్పుకోవచ్చు. అలానే లిక్కర్ సిండికేట్ అనే కొన్ని రిమార్క్స్ కూడా ఆయన మీద ఉన్నాయి. 5 జిల్లాల్లో లిక్కర్ సిండికేట్స్ మెయింటైన్ చేస్తున్నారని చెప్పి ఆయన బహిరంగంగా ఒప్పుకున్నారు. సో ఇవన్నీ కూడా ఆయనకి రిమార్క్స్గా మాడే అవకాశం ఉందా? ఖచ్చితంగా. ఇప్పుడు ప్రధానంగా దీని మీద చర్చ జరుగుతుంది ఏపీ వ్యాప్తంగా. అసలు ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి లిక్కర్ ప్రవహిస్తోంది, దాన్ని ఎందుకు ప్రభుత్వ వర్గాలు ప్రోత్సహిస్తున్నాయి, ఈ విషయంలో బొత్స అజమాయిషీ ఏంటి అనే దాని మీద అక్కడ స్థానికంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇప్పుడు ఏదన్నా తీసుకోవాలంటే అది నీ మనోభావాలకి, నీ ఇష్టాలకి, నీ అభిరుచులకి అనుగుణంగా నువ్వు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాని నీ మీద బలవంతంగా రుద్దితే అది ఎక్కువ రోజులు ఉండదు. సరే, నువ్వు మొహమాటానికి దానికి యాక్సెప్ట్ చేసినా తర్వాత నీ మనసులో ఉంటుంది, నా ఇష్టానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నానే అనే కోణంలో. ఇప్పుడు లిక్కర్ విషయంలో అదే జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. నువ్వు అనుకున్న మందు నువ్వు తాగలేకపోతున్నావు, బలవంతంగా తాగాల్సి వస్తుంది. అదొక సెల్ఫ్ సాటిస్ఫాక్టరీ, తప్పదు. ఈ కోణంలో గనక ప్రజలు ఆలోచిస్తే ఖచ్చితంగా ఈ 5 జిల్లాలు, ఇందాక మీరు అన్నట్టు ఈ మాఫియా, ఏకఛత్రాధిపత్యం, ఈ అజమాయిషీ, ఇవన్నీ ప్రజల్లో గనక చైతన్యం వస్తే గనక మీరన్నట్టు ఖచ్చితంగా అక్కడ ఫలితం తారుమారయ్యే అవకాశం. ఆఖరి ప్రశ్న, జగన్ తనతో విభేదించిన వాళ్ళతో కాస్త శత్రుత్వం పెంచుకుంటాడనే నానుడు ఉంది. అయితే ఒకప్పుడు బొత్స సత్యనారాయణ రాజశేఖర రెడ్డిని, వైఎస్ జగన్ విమర్శించిన వ్యక్తే. అయినా కానీ జగన్ బొత్సపై ఎందుకు ఇంత స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? స్థానికత, ఒక బలమైన నేత మేనేజ్ వ్యవస్థలని, అక్కడున్న వ్యక్తులని మేనేజ్ చేయగలరు. ఆయనకున్న బొత్స సత్యనారాయణకి మొదటి నుంచి ఉన్న క్వాలిటీ అది. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పిసిసి అధ్యక్షుడిగా ఆ స్థాయికి ఎదిగాడు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత సీఎం అభ్యర్థుల్లో బొత్స గారి పేరు, బొత్స టాప్ 5లో ఆయన పేరు కూడా కాస్త ఏఐసిసిలో నానింది. కానీ ఇక పరిస్థితులు అనుకూలించక, దానికి ఆమోదయోగ్యం రాక, మెజారిటీ ఆమోదం రాక చివరి నిమిషంలో డ్రాప్ అయిపోయింది. ఆ తర్వాత రోషయ్య, తర్వాత కిరణ్ కుమార్, అవన్నీ మనకు తెలిసినాయి. అయితే జగన్మోహన్ రెడ్డి ప్రధానంగా ఎందుకు అంత ప్రాముఖ్యత ఇస్తున్నారు బొత్స సత్యనారాయణ అనే విషయానికి వస్తే కనుక, జిల్లాని మొత్తం ప్రభావితం చేయగల సమర్థత ఉన్న నాయకుడు బొత్స సత్యనారాయణ. ఆయన ఒక్కడికే కాదు, కుటుంబం మొత్తానికి కూడా వైఎస్ఆర్సీపీ. ఇంకొకటి, ఆయన కుటుంబ నేపథ్యం కూడా 2014 ముందు బొత్స కుటుంబం నుంచే 4 రాజకీయాల్లో కీలక భూమిక పోషించిన చరిత్ర బొత్సకుంది. కాబట్టి బొత్సకి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఇస్తూనే ఆయన రాజకీయంగా ఆయనని ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనేది కూడా జగన్మోహన్ రెడ్డికి వెన్నెతో పెట్టిన విద్య. కాబట్టి ఆయనకు అంతే కీలక బాధ్యతలు ఇస్తారు. ఆయన ద్వారా కొన్ని నియోజకవర్గాలు అప్పజెప్పి విజయాన్ని ఆశించే దిశగా కూడా జగన్మోహన్ రెడ్డి అడుగులు వేస్తున్న పరిస్థితి. ఇది ఇట్లా ఉంటే ఇప్పుడు కొత్తగా ఇక జీవోత్సవంగా పడిపోయిన కాంగ్రెస్ పార్టీ బతికించేందుకు వైఎస్ షర్మిల, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కూతుర్ని కూడా కాంగ్రెస్ పార్టీ అక్కడ ప్రయోగాత్మకంగా తీసుకొచ్చింది. మొదట్లో కార్తీక్ మీకు గుర్తే ఉంటుంది, ఈ ఎన్నికల్లో నేను చేసేది ఏమి ఉండదు, పార్టీని బ్రతికించే ప్రయత్నం మాత్రమే, ఎన్నికల్లో మాత్రం ఆశించిన ఫలితం నేను తీసుకొస్తానంటే అది ఒక ప్రయోగం అయితే చేస్తున్నానని కూడా షర్మిల స్ట్రైట్ ఫార్వర్డ్గా ఓపెన్ స్టేట్మెంటే ఇచ్చింది. ఆ దిశగానే ఆవిడ ఈ జిల్లాల పర్యటన కానీ, ఈ బహిరంగ సభలు కానీ, జగన్మోహన్ రెడ్డి సొంత ఆయనని విమర్శించడం కానీ, ఇటు చంద్రబాబుని, బీజేపీని ఆవిడ ఇవన్నీ చేసి పార్టీని బతికించే ప్రయత్నం చేస్తుంది. దీనివల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమన్నా ప్రతికూల ఫలితాలు వస్తాయంటే కాంగ్రెస్ పార్టీ ద్వారా అయితే శూన్యం, పెద్ద ప్రభావం అయితే ఉండదు. థ్యాంక్ యూ సార్. సో వ్యూయర్స్, చీపురుపల్లి నియోజకవర్గంలో ఈసారి బొత్స మరోసారి విజయం సాధిస్తారనుకుంటున్నారా? గంట ప్రయోగం అక్కడ సత్ఫలితాన్ని టీడీపీకి ఇస్తుందా? మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో పంచుకోండి. థ్యాంక్ యూ.